ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? ఉదయకాల సమయంలో దేవుడు మాటలు వినడానికి సిద్ధపడుతున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. మంచిది, ఆలస్యం చేయకుండా దేవుని మాటలు వినడానికి సిద్ధపడదాం. దేవుడు నీతో నాతో మాట్లాడును కాక. చూద్దాం దేవునికి వాగ్దానాన్ని. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 12వ వచనంలో మనం గమనించగలిగితే ఈ రీతిగా రాయబడి ఉంది, నేనే మిమ్మల్ని ఓదార్చువాడను అని దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని ఓదార్చేవారు లేరా? మిమ్మల్ని బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒంటరిగా వదిలేస్తూ ఉన్నారా? ఇదిగో మిమ్మల్ని ఓదార్చేవారు లేక మీ బాధల్లో సైతం బాధ పెడుతూ ఉన్నారా? అయితే దేవుడు చెప్పడం ప్రారంభిస్తున్నాడు, బాధపడే వారిని ఓదార్చే దేవుడు ఆయన, కృంగిన వారిని లేవనెత్తే దేవుడు ఆయన. ఈ రోజున నేనే మిమ్మల్ని ఓదారుస్తా అని చెప్పడం ప్రారంభిస్తున్నాడు. ఆయన ఓదార్చడానికి ఎంతగానో ముందుకు వచ్చే దేవుడు. ఈరోజు నిన్ను ఓదార్చేవారు లేరేమో, మనుషులందరూ విడిచిపెట్టారేమో, ఎవరిని నమ్మినా వారు మోసం చేశారేమో, కానీ దేవుడు అంటున్నాడు, నేనే నిన్ను ఓదారుస్తా అని చెప్పడం ప్రారంభిస్తున్నాడు. మనుషులు ఎవరు చేయలేని పని దేవుడు చేస్తాడు. అమ్మా, ఈరోజు నిన్ను తోసివేశారేమో, అయ్యా నిన్ను అందరూ నెట్టివేశారేమో, దేవుడు అంటున్నాడు, తేటగా నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు, నేనున్నాను, నేను ఓదారుస్తా అని చెప్తున్నాడు. చాలామంది వారి బాధలు, వారి ఇరుకులు, ఇబ్బందుల్లో ఓదార్చేవారు లేక సూసైడ్ చేసుకుంటున్నారు, మరణిస్తూ ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నేనున్నాను, మీకు ఓదార్పునిస్తా అని చెప్పడం ప్రారంభిస్తున్నాడు. ఇకనైనా నమ్మండి, విశ్వాసం ఉంచండి, ప్రభు మీద ఆధారపడండి. దేవుడు తప్పక మనకు ఓదార్పునిస్తాడు, దేవుడు తప్పక మనకు ధైర్యాన్ని ఇస్తాడు. దేవుని దగ్గరకు నువ్వు రాగలిగితే నీ కంట కన్నీళ్లు తుడిచేది ఆయనే, నిన్ను బలపరిచేది ఆయన, నిన్ను స్థిరపరిచేది ఆయన, నిన్ను ఆదుకునేది ఆయన. ఈ దినమున దేవుడు తేటగా నీతో మాట్లాడటం ప్రారంభిస్తున్నాడు. ఓదార్పుని కావాలని ఆశ నీకుంటే ప్రభుని అడుగు, ప్రభువా నన్ను ఓదార్చు, నన్ను ఒంటరినైపోయాను, నన్ను ఓదార్చు అని దేవుడు నువ్వు అడగలిగితే దేవుడు తప్పక నిన్ను ఓదారుస్తాడు, నిన్ను బలపరుస్తాడు. ఈ రోజున నువ్వు కన్నీళ్లు కార్చాల్సిన అవసరం లేదు, కృంగిపోవాల్సిన అవసరం లేదు, నాకెవరు లేరు, నన్ను ఓదార్చేవారు లేరని బాధపడాల్సిన అవసరం లేదు. నీ దేవుడు నీకు తోడున్నాడు, నీ దేవుడు నిన్ను ఓదారుస్తాడు అనే నమ్మకంతో, విశ్వాసంతో ఉండు. దేవుడు తప్పక నిన్ను ఓదార్చి గొప్ప స్థితిలో దేవుడు నిలబెడతాడు. అన్నాను దేవుడు ఓదార్చాడు, గొప్ప స్థితిలో దేవుడు నిలబెట్టాడు. ఇజ్రాయేల్ ప్రజలు ఓదార్చాడు, వారి బానిసపు సంఖ్యలో తెంపి దేవుడు ఉన్నతమైన స్థితికి మార్చాడు. ఈ రోజున ఒక మారు మనం ఆలోచిద్దాం, ప్రతి ఒక్క భాగ్యం, భక్తి కలిగిన ప్రతి ఒక్కరిని దేవుడు ఓదార్చాడు. నీ జీవితంలో కూడా అలాంటి గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. కంగారు పడకు, ధైర్యంగా ఉండు, ఒక సమయం వస్తుంది, దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితికి మారుస్తాడు. మంచిది, నీ కొరకు ప్రార్థన చేస్తాను, ప్రార్థనలోకి భవించండి. పరిశుద్ధుల వందనాలు ప్రభువా, మీరు తేటగా మాట్లాడటం ప్రారంభిస్తున్నారు. నిజమైన ఆయన అయ్యా, ఓదార్పు లేక ఎంతోమంది ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు అయ్యా, మాకెవరు తోడు లేరని భయపడుతున్న వారు ఉన్నారు. ఎంతగానో ఇబ్బందులు, ఇరుకుల్లో ఉండి ప్రభా మా దిక్కుమొక్కు లేదని ఎంతో బాధపడుతున్నారు. వారందరికీ ఈ దినమున ఓదార్పు ఇవ్వడానికి మీరు మాట్లాడారు, అందుని బట్టి వందనాలు. ఏ బిడ్డతో మీరు మాట్లాడారో ఆ బిడ్డనైనా వారి హృదయానికి ఇచ్చుటకు సహాయము దయచేయమని, వారి కుటుంబాల్లో నెమ్మది, శాంతిని మీరు దయచేయమని యేసయ్య నామములో మిక్కిలి బతిమలాడి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియమైన బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అంతేకాకుండా ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క వాగ్దానాలు మీ దృష్టిలో ఎంతో విలువైనగా మీరు భావించగలిగితే తప్పక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మందికి మీరు షేర్ చేయండి. మీరు షేర్ చేయడం ద్వారా స్వార్థ ప్రకటించిన వారు అవుతారు, అనేకులు బలపరిచిన వారు అవుతారు. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ప్రాధాన్యంగా ఈరోజు వెతుబడిన వాక్యం ప్రకారం మీ కుటుంబాలకు ఓదార్పు, మీ హృదయాలకు ఓదార్పు దొరుకును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.